ది రాజసాబ్ మూవీ ఈ సినిమా మీద హైప్ అయితే రోజు రోజుకి జై అని పెరుగుతుంది అనమాట. వచ్చేటటువంటి అప్డేట్లు కూడా ఆరెంజ్లో ఉన్నాయి. సినిమా చూసుకున్నట్లయితే ఫైనల్ షెడ్యూల్లో ఉంది. చూసుకున్నట్లయితే సినిమా షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే సినిమాకి సంబంధించినటువంటి 80% షూటింగ్ అయితే కంప్లీట్ చేశారంట. సినిమా షూటింగ్ పూర్తిగా అయితే కంప్లీట్ చేసి మారుతి గారు మన ముందు ఒక హాట్ కేక్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుండో. సో దీనికోసం అయితే ఒక నిన్న పోస్ట్ అయితే పెట్టాను అనమాట. ఏమితో చూసుకున్నట్లయితే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే చివరి దశలో ఉందన్నమాట. ఇప్పుడు ప్రభాస్ అన్న చూసుకున్నట్లయితే లాస్ట్ ప్రీవియస్ మూవీస్ గురించి నేను మాట్లాడుతూ చూడండి. బాహుబలి, అందులో బాహుబలి పార్ట్ వల్ల ఐటమ్ సాంగ్ ఉంటుంది అనమాట. ఈ రుక్కు పో హత్తుకొని వీరా వీరా ముగ్గురుతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. నాకు తెలిసి ఆయన ఐటమ్ సాంగ్ బాగా చేసింది, మనకు బాగా ఎక్కింది అదే. ఇంకా బాహుబలి 2లో చూసుకున్నట్లయితే అట్లాంటివి ఏమంటావు. ఇంకా తర్వాత వచ్చినటువంటి సాహోలో అన్న అయితే డ్యాన్స్ చేయడం అనమాట. జస్ట్ నడుచుకుంటూ వస్తాడు, ఆ శ్రద్ధని ఎగురుతూ ఉంటుంది. అది కూడా మనకు అంత ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డ్యాన్స్ అయితే అసలుకే ఉండదు. అండ్ ఆదిపురి చూసుకున్నట్లయితే దేవుడి సినిమా, అండ్ కల్కి చూసుకున్నట్లయితే వేరే ప్రపంచం, అండ్ మన సలార్ చూసుకున్నట్లయితే అందులో ఇక దాంట్లో ఏముండదు అనమాట. హీరోయిన్ ఉందనే కానీ ఇద్దరి మధ్య ఏం ఉండదు. సో అలాంటిది ఇక ప్రభాస్ అన్న తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు అనేటటువంటిది తనకు తెలుసు అనమాట. ఇప్పుడు అభిమానులు ఉన్నారు, ఏ అభిమానులను ఏం కోరుకుంటారు, అలా వచ్చి హీరో అమ్మాయిలతో అలా ఇలా స్టెప్లు వేస్తే చాలా అని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటారు. ఏ హీరో అభిమాని అయినా సరే కోరుకునేది అదే. మా ఓడు సరిగ్గా డ్యాన్స్ వేయాలి, మా ఓడు ఐటమ్ సాంగ్లో కనపడాలి, మా ఓడికి కనీసం గట్టి 3-4 సాంగ్లు వాడాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని గురించి మన తమన్ గారు ఆల్రెడీ చెప్పింది అనమాట. చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న హీరోయిన్లతో నటించే చాలా రోజులు అవుతుంది, కొత్త కొత్త కాన్సెప్ట్తో వస్తుండో. అందుకే ఈ సినిమాలో 2 హీరోయిన్లు కాదు 3 హీరోయిన్లు పెట్టారు అని చెప్పి మనం ఎన్ని రోజులు అనుకున్నాం అదంతా కూడా తప్పని తెలియదనమాట. 3 కాదు 4 అయితే పెట్టారనమాట. ఆ 3తో ఆల్రెడీ ఒక పాట అయితే పెట్టారు. ఈ 4 హీరోయిన్ చూసుకున్నట్లయితే తనతో కూడా ఇంకో పాటని అయితే డిజైన్ చేస్తున్నారు. ఈ పాట ఏదైతే ఉందో చాలా యూనిక్గా వచ్చిందంటే, చాలా బాగా వచ్చిందంట. తమనైతే సాంగ్స్ రిలీజ్ చేయడానికి కొద్దిగా ఆలోచిస్తుంది అబ్బా. ఎందుకంటే తను మ్యూజిక్ అయితే ఇచ్చేసిండు, సాంగ్స్ కూడా కంపోజ్ చేసిండు. ఆల్మోస్ట్ 4 సాంగ్లు ఇవ్వడం కూడా కన్ఫ్యూజ్ అయింది. కానీ ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయట్లేదు అని అంటే తను కొద్దిగా ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సాంగ్స్ వచ్చాక సాంగ్స్ గురించి మనం తప్పకుండా డిస్కషన్ చేసుకుంటాం అనమాట. ఇది ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి అది హిందీ వాళ్ళకి నచ్చేలా, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సాంగ్ నచ్చేలా. ఒక సాంగ్ చూసుకున్నట్లయితే ఇంట్రో సాంగ్ ఉంటుందంట, అది వేరే లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన నిధితో ఒక సాంగ్ ఉంటుందంట, అది వేరే లెవెల్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హర్రర్ సాంగ్ ఉంటుందంట, హర్రర్ సాంగ్లో 3 హీరోలు కనపడతానంట, ఇది వేరే లెవెల్. లాస్ట్ చూసుకున్నట్లయితే ఐటమ్ సాంగ్, ఇది సినిమాలో లాస్ట్లో నిరికించవచ్చు, మధ్యలో నిరికించవచ్చు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో ఒక న్యాచురల్ ఆడియన్స్ ఏ ఎలిమెంట్స్ అయితే కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉండాలి. ఒక అభిమాని ఏ అయితే కోరుకుంటారో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండాలి అనేటటువంటి పకడ్బందీ ప్లాన్తో మారుతి గారు గట్టి గట్టి అడుగులు వేస్తున్నారు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. మీరైతే గుర్తుపెట్టుకోండి, నేను అప్పుడే చెప్తున్నా ఇప్పటికీ చెప్తున్నా, ఖచ్చితంగా రాజసాబ్ సినిమా ఏదైతే ఉందో 1000 కోట్ల బొమ్మ అనమాట. దాంట్లో డౌటే లేదు. ఒక సైంటిఫిక్ సినిమా తీసి 1000 కోట్లు కొట్టిండు, మరి ఒక హర్రర్ సినిమా తీసి కూడా 1000 కోట్లు కొడతారు అని చెప్పి నేనైతే గెస్ చేస్తాను. ఇది అనమాట రాజసాబ్ అప్డేట్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, ఎలా అనిపించింది ఈ అప్డేట్? అదే కాక లాస్ట్ షెడ్యూల్ ఉందంట, రామ్జీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుందంట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి కలిసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రభాస్ అన్న షూటింగ్ ఇంకొక వారం రోజులు అక్కడ ఉంటుందంటే, ఇంకా ఆ తర్వాత షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఎడిటింగ్ మీద పడతారంట. ఇక ఆల్మోస్ట్ మనం అనుకున్నటువంటి టైంకి December 3rd ఖచ్చితంగా సినిమా 100% రిలీజ్ అయ్యింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే గల్లీ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రాజసాబ్ సినిమా అయిపోగానే ఇప్పుడు ఫౌజీలో నడుస్తుంటో, ఈ రాజసాబ్ అయిపోయిన తర్వాత ఇక దీనికి ఇచ్చేటటువంటి డేట్స్ ఆ కల్కి 2 కైనా సలార్ 2 కైనా, సలార్ 2 అయితే ఇప్పట్లో వచ్చేటటువంటి లేదు, ఇక ఫౌజీ కంప్లీట్ చేశాక నెక్స్ట్ సినిమా లేదా స్పిరిట్ గురించి ఆలోచించే అవకాశం ఉందని చెప్పి అందరూ అంటున్నారనమాట. దానికోసం వెయిట్ చూడాలి. ఈ ఫౌజీ షూటింగ్ త్వరగానే కంప్లీట్ అయ్యిందంట, కాకపోతే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి కొద్దిగా టైం పెట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై